మనం జంగిల్ బుక్ లో మోగ్లీ స్టోరీ చూసాం. అడవిలో తోడేళ్ల మధ్య పెరుగుతాడు. సేమ్ ఇలాగే ఒక అమ్మాయి కూడా కుక్కల మధ్య పెరిగి కుక్కలాగా బిహేవ్ చేస్తుంది. ఆమె పేరు ఓగ్జానా మలేయా. 1980s లో ఓగ్జానా వయసు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు మద్యానికి బానిసలైన ఆమె తల్లిదండ్రులు ఈ పాపను పట్టించుకోకుండా చలికాలంలో రాత్రిపూట ఇంటి బయట వదిలేసేవారు. ఆ చలికి తట్టుకోవడానికి ఆ చిన్నారి దగ్గరలో ఉన్న కుక్కల గూడులోకి వెళ్లి అక్కడి కుక్కలతో పాటు ఉండడం మొదలుపెట్టింది. ఆ కుక్కలు కూడా ఆమెను చలి నుంచి కాపాడి తమలో ఒకటిగా చూసుకున్నాయి. ఇలా ఆమె దాదాపు 5 సంవత్సరాల పాటు ఆ కుక్కల మధ్య పెరిగింది. 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు చైల్డ్ ఆఫీసర్స్ ఆమెను చూసి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎందుకంటే ఆమెకు మాట్లాడడం రాదు, మనుషులు నడవడం రాదు, కుక్కర్లాగే 4 కాళ్ళ మీద నడుస్తుంది, అరిచేది, మొరిగేది, ఆఖరికి ఫుడ్ ను కూడా వాటిలాగే తినేది. డాక్టర్స్ కొన్ని సంవత్సరాల పాటు ఆమెకు చికిత్స చేసి మళ్ళీ మనిషిలా ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో నేర్పించారు. ఈ రోజు ఆమెకు మాట్లాడడం వచ్చినా స్ట్రెస్ కి గురైనప్పుడు ఆమె బిహేవియర్ లో ఇప్పటికీ కొన్ని కుక్కల లక్షణాలు కనిపిస్తాయి. మనుషుల మధ్య ఉండే లవ్ అండ్ కేర్ మన గ్రోత్ కి ఎంత ముఖ్యమో, చిన్నతనంలో ఎంత అవసరమో చెప్పడానికి ఓగ్జానా లైఫ్ ఒక విషాదకరమైన ఎగ్జాంపుల్. ఇలాంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.